అరే నేను డిసైడ్ అయిపోయినా, నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటా. అరే ప్లాస్టిక్ ప్రకృతికి మంచిది కాదు, ఐరన్ సర్జరీ చేయించుకో. అరే ఐరన్ సర్జరీ వద్దు, అల్యూమినియం సర్జరీ చేయించుకో, తక్కువలో అయిపోద్ది. రేపు మేస్త్రిని పిలిచి అల్యూమినియం సర్జరీ చేయించేసుకుంటా. అరే రేపు పక్క గల్లీకి పోయేది ఉంది, నీ కార్ కావాలిగా. పక్క గల్లీకి కారు ఎందుకురా? లేదురా ఊరుకోతున్నారా, ఇందాక మరి పక్క గల్లీ గాను. ఊరి పేరే పక్క గల్లీరా. అరే మామ, నా కార్ ఖరాబ్ అయిందిరా, యాక్చువల్లీ రిపేర్ చేయించాలి. నీకు తెలిసిన కార్పెంటర్ ఉండే చెప్పురా, చేపించేద్దాం. రే కార్పెంటర్ కార్ రిపేర్ చేయడు రా, మరి కార్డియాలజిస్ట్ చేస్తాడు. ఎంపీసీ తీసుకున్నాం, అది కూడా తెలియదారా? అరే కార్డియాలజిస్ట్ అంటే పోలీసు వాళ్ళురా, వాళ్ళు కార్లు అమ్ముతారు, కార్లు రిపేర్ చేయరు. మరి కార్ రిపేర్ ఎవరు చేస్తారా? అది తెలియనంటే నేను అడిగే క్వశ్చన్స్ కి నువ్వు ప్రాబ్లమ్స్ చెప్పాలి. ఏం మాట్లాడుతుండ్రా ఇడు? అదేరా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పమంటుండు. అడుగురా అడుగు. నీ కారు ఇంజన్ కారా, ఇంజన్ లెస్ కారా? ఇంజన్ లెస్ కార్ రా, ఇంజన్ లెస్ కార్. అరే నువ్వు క్వశ్చన్ తప్ప అడిగినవురా. మరి నువ్వే అడుగురా. అరే మంచి ఆలోచించుకొని చెప్పు, నీది ఇంజన్ లెస్ కారా, టైర్ లెస్ కారా? లేదురా, ఇంజన్ లెస్ కార్ పక్క. అరే నీ కారు మైలేజ్ ఎంత ఇస్తారా? అరే నాకు అంతా ఇంగ్లీష్ రాదురా, కొంచెం తెలుగులో అడుగురా. అదేరా నీ కారు కొని ఎన్ని సంవత్సరాలైందని అడుగుతుండు. మొన్ననే ఉన్నాం రా, మా తాత షష్టి పూర్తి రోజు. మీ తాత షష్టి పూర్తి ఎప్పుడైందిరా? 1947 లరా. సరేరా, మీ కార్ కి లాస్ట్ టైం ఎప్పుడు సర్వీసింగ్ చేయించారు? సర్వీసింగ్ అంటే? అదేరా కార్లకు కలర్ వేసుడు, అది కూడా అదేరా నీకు ఎంపీసీ చేసినావు. అరే మొన్న దీపావళికి మా ఇంటికి కలర్ వేయించినాం రా, అప్పుడు కొంచెం కలర్ మిగిలింది. అయితే ఆ కలర్ తీసుకుపోయి కార్కి వేయించేసిన. ఎట్లుంటది అంటుంది, సర్వీసింగ్ అయిపోయింది. మీ ఇద్దరికి తెలియదురా, సర్వీసింగ్ అంటే రేడియం వేయించుడు, తెలుసుకోండి. అరే నా కార్కి రేడియం లేదురా. అందుకే ఖరాబ్ అవుతుందిరా నీ కారు. ఫస్ట్ రేడియం వేపియు, అప్పుడే ఖరాబ్ కాదు. వేపిస్తారా అయ్యా, మంచిగా ఇంత పెద్ద రేడియం వేపిస్తారా నా కార్కి? ఇప్పటి నుంచి కార్ ఖరాబే కాదు ఇక. ఏపీ గాని. సరే ఫైనల్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నీ కార్ ఏ కంపెనీ? యాక్టివా కార్ అనుకుంటారా మాది, యాక్టివా కార్. అరే ఓ యాక్టివ్ కంపెనీ కార్లు తయారు అయ్యేది, టీవీలు తయారు చేస్తుంది, అది కూడా తెలియదా నీకు? అరే ఓ ఇప్పుడు యాక్టివా కంపెనీ టీవీలు తయారు చేస్తలేదురా, ఫుల్ లాస్ వచ్చిందంట, బిస్కెట్లు తయారు చేస్తుంది. నిజంగానారా? మరి మొన్న పతంజలి బిస్కెట్స్ తిన్నా, అవి యాక్టివా కంపెనీ వాళ్ళదే. ఆ బిస్కెట్ తింటున్నప్పుడు మజా అనిపించింది. ఎట్లా తెలుసా, అవి 2 బిస్కెట్ల మధ్యలో క్రీమ్ వస్తుంది, అది తింటే మెంటల్ అయిపోతారు. అరే నువ్వు ఆగురా, నువ్వు ఆగు. అరే నువ్వు ఫస్ట్ నీ కార్ కంపెనీ పేరు చెప్పరా. గుర్తొచ్చిందిరా, అమెజాన్ కంపెనీ కార్ రా మాది, అమెజాన్ కంపెనీ కార్. అరే ఇక్కడ అమెజాన్ కంపెనీ కార్ రిపేర్ చేయర్రా, మరి అమెజాన్ అడవిలలో వేస్తారా. ఇక్కడ నుంచి చాలా దూరం ఆరా. అరే అది ఈడ కాదురా, వేరే దేశం. మనకేం లేదన్నా ఈ నుంచి 150 కిలోమీటర్లు వస్తుంది. అరే చేపిద్దాం రా రిపేర్ పోయి ప్లీజ్, కానీ ఎట్లా రా పోవడం? అరే ఒక ఐడియా రా. అరే నాకు తెలిసిన ఇంజనీర్ ఉన్నాడు. ఇంజనీర్ అంటే? అదేరా ఏరోప్లేన్ నడుపుతా చూడు, వాళ్ళని ఇంజనీర్ అంటారు. ఓహో, అతని దగ్గర ఏరోప్లేన్ రెంట్ తీసుకుందాం, రోజుకి 1000 రూపాయలు. అంతగానో మారా. అరే 500కి ఇవ్వమని కదరా ఏరోప్లేన్ రెంట్కి. అరే ఇప్పుడు పెళ్లిల సీజన్ కదరా, అంతే ఉంటది రేటు. అరే అమెజాన్ అడవిలల్లా ఆదిమానవులు ఉంటారు, వాళ్ళే రా ఇక్కడ ప్రొఫెషనల్స్ కార్లు రిపేర్ చేయడంలో. చిన్న రిమోట్ కార్ నుంచి పెద్ద ల్యాంబర్గిని దాకా వాళ్ళే రిపేర్ చేస్తారు. మొన్న ప్రభాస్ ది ల్యాంబర్గిని ఖరాబ్ అయితే అటవి తీసుకోవేనట, నాకు చెప్పిండు. అరే వేరే దేశం పోవాలంటే పాస్పోర్ట్ కావాలేమో కదరా? పాస్పోర్ట్ పాస్ అయిన వాళ్ళకి రా. మొన్న ఇంటర్ ఎగ్జామ్స్ లో పాస్ అయినావా? లేదు, ఫెయిల్ అయినా. నువ్వు? నేను కూడా ఫెయిల్ అయ్యరా. అరే మనలా ఫెయిల్ అయిన వాళ్ళకి పాస్పోర్ట్ అవసరం లేదురా, రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. మొన్ననే బాబాయ్ కూడా పోసేసిండ్రా వేరే దేశంకి, రేషన్ కార్డు విన్నే. అరే నీకు చాలా తెలుగు ఉన్నదిరా, అన్ని తెలుసురా నీకు. అవునరా, మొన్ననే మన తెలంగాణ సీఎం నరేంద్ర మోడీ గారు పిలిచి మరి నాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నాడు వితౌట్ ఎగ్జామ్. నేనేమద్దన్నా, నాకు టాటూ ఉందని. అరే అదంతా కాదురా, రేపు మప్పున 12 గంటలకి మనం అమెజాన్ అడవిలో పోతున్నాం. ఆడ చాలా చలి ఉంటది కాబట్టి, మంచు పడుతుంది కాబట్టి స్వెటర్ వేసుకుని రండి. కంపల్సరీ 12 గంటలకు రావాలా.
అరే నేను రేపు మబ్బున 12 నెలలకు వచ్చేస్తారా? వీడికి చెప్పు, వీడు ప్రతిసారి లేట్ చేస్తారా? ఎటు అయినా సరే లేట్ చేస్తాడు. అరే ఖచ్చితంగా స్వెటర్ అయితే నేర్చుకో. చెప్పు, లేకుంటే నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా స్వెటర్ ఉన్నది, నేను అది ఇచ్చేస్తా. అరే ఇది చెప్పరా, రేపు రమ్మకు కంపల్సరీ మన కార్ ఎక్కడైనా రిపేర్ వచ్చినాక గోవాకి పోయి గోవా బీచ్ లో దింపుదాం. మొత్తం ఇట్లా 0 కట్లో కూడా మొత్తమే మంచిగా చిల్ అయిదాం. ఏమంటాం? అంటే అరే వచ్చినాక మాట్లాడతారా, కొంచెం వాష్రూమ్ వస్తుంది. गांजा ब्रो रोल पेपर चिकिती ब्लंट सांजा ब्रो ब्लंट सांजा ब्रो थोड़ी मुक चली लेके आजा गांजा ब्रो